మొన్న ఫ్రైడే లైవ్ మార్కెట్లో నిఫ్టీ 500 లిస్ట్లో ఒక ఆటోమొబైల్ కంపెనీ 12% రైజ్ అయింది. దానికి అమెరికాలో ఉన్న వరల్డ్ బ్యాంక్కి ఒక లింక్ ఉంది. అసలు మన ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ దట్టు 16,000 కోట్ల కంపెనీ జేబీఎం ఆటోకి ఈ వరల్డ్ బ్యాంక్కి లింక్ ఏంటి? ఎస్, సంబంధం ఉంది. జేబీఎం ఆటో కంపెనీ డీజిల్ కమర్షియల్ వెహికల్స్తో పాటు ఎలక్ట్రిక్ బస్సెస్ను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అయితే రీసెంట్గా వరల్డ్ బ్యాంక్లో ఒక గ్రూపు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక $100 మిలియన్ అంటే మన కరెన్సీలో చూస్తే 830 క్రోర్స్ని ఈ జేబీఎం ఈకో మొబిలిటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. బేసిక్గా ఒక కంపెనీలో ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటేనే చాలా చెక్ లిస్ట్ ఉంటుంది, చాలా ఆడిట్స్ చేసుకుంటారు. ఒక కంపెనీకి 10 కోట్లు పుట్టడమే చాలా కష్టం. అలాంటి సందర్భంలో జేబీఎం ఆటోకి డైరెక్ట్గా 830 క్రోర్స్ క్యాపిటల్ సపోర్ట్ దొరికింది. ఆ కంపెనీ ఊరుకుంటుందా? 2030 సంవత్సరం నాటికల్లా మన ఇండియాలో ఆల్ ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్ మార్కెట్లో 40% షేరు ఈ కంపెనీదై ఉండాలనే గోల్తో పనిచేస్తుంది. దానికి నిప్పుకి గాలి తోడైనట్లు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ దొరికింది దానికి. సో దీన్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఈ జేబీఎం ఆటోలో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఒక సడన్ బ్రేక్ ఉంది. మీకు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని ఉన్న డబ్బంతా ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ 712 దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. అయితే కొంత కేటగిరీ ఉంది స్టాక్ మార్కెట్లో, కొంత రిస్క్ తీసుకునేవాళ్ళు ఈ ప్రైస్లో కొంచెం అంటే ఈరోజు ఒక 3% ఫాల్ అయింది, ఒక 4% ఫాల్ అయింది అనే సందర్భంలో కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కొంచెం ఏంటంటే మీ బేస్డ్ ఆన్ యువర్ క్యాపిటల్ సైజ్. ఆటోమొబైల్ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నేను ఎంత షేర్ దానికి కేటాయించాలనే ప్లాన్లో కొంత అమౌంట్, సపోజ్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ 1 lakhని 10 times స్ప్లిట్ చేసుకొని ఎవ్రీ ఫాలింగ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొంత కేటగిరీ ఉంది అసలు రిస్కే తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు స్టాక్ ప్రైస్ 712 రూపీస్ ఉంది కదా, పైన 760 రూపీస్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సెల్లర్స్ ఎంటర్ అయ్యి ఫాల్ అవుతుంది. ఒకవేళ